జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ మాసంలో 12 రాసుల వారి యొక్క మాస ఫలితాలు. ఇప్పుడు 12 రాసుల్లో ముందుగా మీనరాశి వారికి 2025 నవంబర్ మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలు అందిస్తున్నాయి. షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నవంబర్ నెల 16 నుంచి భాగ్యములోనికి రావడం వల్ల వృశ్చిక రాశిలోనికి గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి కూడా ఆదాయం అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా పంచమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అంటారు. చదువుల విషయాల్లో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా అష్టమములో తులారాశిలో సంచరించడం వల్ల సృజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. షష్టమ భావంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో గట్టి పోటీని ఎదుర్కొని మంచి లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక పరంగా బలపడతారు. ఆరోగ్యం విషయంలో సంతోషకర వార్త వింటారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మరి 2025 నవంబర్ మాసంలో ఈ మీనరాశి వారికి కుజుడు, బుధుడు, శని, రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ నిర్వహించండి. సీతారామచంద్రమూర్తి దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి కందిపప్పు దానం చేయడం వల్ల మీనరాశి వారికి నవంబర్ మాసంలో మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.